హాయ్ అండి, అందరికీ నమస్కారం. టేస్టీ ఫుడ్స్ తెలుగుకి స్వాగతం అండి. తాపేశ్వరం కాజాలు తెలియని వాళ్ళు ఉండరు కదండి, చాలా ఫేమస్ అనమాట. మనం ఈ మడత కాజాలని చాలా ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. 10 మినిట్స్లో మనం ఈ మడత కాజాలని చేసేసుకోవచ్చండి. చాలా చిన్న చిన్న టిప్స్ పాటిస్తే చాలా ఈజీ అనమాట. గులాబ్ జామ్ కంటే కూడా ఈజీగా ఈ కాజాలు తయారు చేసుకోవచ్చు. అలా చిన్న చిన్న టిప్స్తో ఈ పర్ఫెక్ట్ కాజాలు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ఇప్పుడు ఈ కాజాలు తయారు చేసుకోవడానికి మనకి కావాల్సిన పదార్థాలు: ఒక గ్లాస్ మైదా ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు దీంట్లో చాలా కొద్దిగా సోడా వేసుకోవాలి. తర్వాత దీంట్లో నెయ్యి కానీ డాల్డా కానీ కాచిన నూనె కానీ వేసుకోవచ్చండి. మనకి నెయ్యి కొంచెం హెల్దీ కాబట్టి నేను నెయ్యి వేసాను ఇందులో. ఇప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ బాగా కలిసేలా మిక్స్ చేసుకోండి. మైదా, కొంచెం సోడా, నెయ్యి అనమాట. ఈ మూడు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలో కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనం చపాతీ పిండిలా కలుపుకోవాలన్నమాట. మరీ గట్టిగా కలుపుకోకూడదండి, అలానే మరీ పలచగా కలుపుకోకూడదు. మనం కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఈ పిండిని వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం పిండి అంతా కలిపేసుకున్న తర్వాత దానిపైన మూత పెట్టి మనం పక్కన ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం షుగర్ సిరప్ని తయారు చేసుకుందామండి. ఒక గ్లాస్ మైదా పిండికి 2 గ్లాసులు పంచదార తీసుకోవాలి. ఒక బాండీ పెట్టుకుని 2 గ్లాసుల పంచదార వేసుకుని పంచదార ములిగేంత వరకు వాటర్ పోసుకోండి. ఈ వాటర్కి కొలతంటూ ఏమీ ఉండదండి. ఒకవేళ వాటర్ ఎక్కువైనా పర్వాలేదు, కొంచెం లేట్ అవుతుంది అంతే పాకం రావడానికి. ఇది గులాబ్ జామ్ కంటే కొంచెం ఎక్కువ రావాలండి పాకం. ఇది పాకం వచ్చేంతలోపు మనం కలుపుకున్న పిండిని మనం ఒత్తేసుకోవాలన్నమాట, మైదా పిండి వేసుకుంటూ. ఇది ఎంత పలచగా ఒత్తుకుంటే అంత బాగా వస్తాయండి కాజాలు. ఒకవేళ మనం దలసరిగా ఒత్తుకుంటే కాజాలు పొరలుగా బాగా రావన్నమాట. మనం ఎంతవరకు ఒత్తగలుగుతామో అంతవరకు జాగ్రత్తగా ఒత్తుకోవాలి. అలా ఒత్తేసుకున్న తర్వాత దానిపైన కాస్త నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకుని ఇప్పుడు దానిపైన మైదా పిండి కూడా వేసుకోవాలి. ఇప్పుడు అసలైన ప్రాసెస్ అండి. వీడియోలో చూపిస్తున్న విధంగా కొద్దిగా రోల్ చేసుకుంటూ మైదా పిండి దాని మీద వేసుకుంటూ అలా ప్రతి రోల్కి మైదా పిండి వేసుకుంటూ రోల్ చేసుకోండి. అప్పుడు మనకి పొరలు అనేవి చాలా ఈజీగా విడిపోతాయి అనమాట. ఆయిల్లో వేసుకోగానే మనం ఆల్రెడీ నెయ్యి అది రాసుకున్నాం కాబట్టి ఇలా ప్రతి రోల్కి మనం అలా మైదా పిండి వేసుకుంటూ రోల్ చేసుకోండి. లాస్ట్లో కొద్దిగా చేయి తడి చేసుకుని ఇప్పుడు ఈ చపాతీ మొత్తానికి చేయి తడి చేసుకుని అంటించుకుంటే ఊడిపోకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం ఎడ్జెస్ అనేవి కట్ చేసేసుకుని వీటిని చిన్న చిన్న సైజుల్లో కాజాల కింద కట్ చేసుకోండి. మనము ఎక్కువ పిండి కలుపుకుంటే కనుక ఇలా 2-3 చేసుకోవచ్చండి. పెద్ద చపాతీ చేయడం కనుక కష్టమవుతే నేను అలా 2 చపాతీల కింద చేసుకున్నాను అనమాట. ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా వాటిని వేలుతో కొద్దిగా నొక్కి మన చపాతీ కర్రతోటి ఒక్కసారి లైట్ గా అలా ప్రెస్ చేసండి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం బాండీ పెట్టుకుని ఆయిల్ బాగా కాగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసుకున్న ఒక 1-2 మినిట్స్ తర్వాత మాత్రమే మనం ఈ కాజాలు వేసుకోవాలి. మరుగుతున్న ఆయిల్లో కనుక కాజాలు వేస్తే అస్సలు పొరలుగా రావండి. మీరు ఎలా ఒత్తారో అలా ఉండిపోతాయి అన్నమాట. మీరు స్టవ్ ఆఫ్ చేసుకుని 1 నిమిషం తర్వాత ఆ సెగలు పోయిన తర్వాత కనుక మీరు ఒత్తుకున్న కాజాలు వేసుకుంటే వీడియోలో చూపించిన విధంగా పొరలుగా పైకి లేస్తాయి అన్నమాట. అలా పైకి లేచిన తర్వాత అప్పుడు మీరు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకోండి. స్టవ్ ఆన్ చేసుకుని సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే వీడియోలో చూపించిన విధంగా మంచి రంగులో కాజాలు వేగుతాయండి. దీనికి టిప్ అంటూ ఏమీ లేదు. నేను చెప్పినట్టు స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక 1 మినిట్ తర్వాత కాజాలు వేసుకోండి. స్టవ్ సగ మీద ఉండగా మాత్రం అసలు కాజాలు వేయొద్దు. అదొక్కటే టిప్ అండి. అది పాటిస్తే మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి అనమాట కాజాలు. ఇప్పుడు ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న సిరప్లో ఈ కాజాలు వేసేస్తే గుమగుమలాడే తాపేశ్వరం కాజా అనేది రెడీ అయిపోయినట్లేనండి. ఇప్పుడు మనకి పాకం కూడా రెడీ అయిపోయింది. పాకము మీకు తయారైన తర్వాత దాంట్లో చిన్న ముక్క పటిక కానీ నిమ్మరసం కానీ లైట్గా వేసుకోండి. అలా వేసుకుంటే కాజాలు క్రిస్టల్స్గా ఫామ్ అవ్వకుండా జ్యూసీగా ఉంటాయన్నమాట. ఇప్పుడు వేడివేడి కాజాలు మనం పాకంలో వేసేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇది ఒక 2 మినిట్స్లో ఈ కాజాలు అనేవి పాకం పీల్చేస్తాయి అనమాట. మనం తీసుకుని పక్కన పెట్టేసుకోవడమే. ఇంకొక వాయి తీసుకుని అందులో వేసుకోవడమే. తాపేశ్వరం కాజాలు రెడీ అయిపోయాయండి. చూసారు కదండి, 10 మినిట్స్లో తాపేశ్వరం కాజాలని మనం ఇంట్లోనే చాలా ఈజీగా చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ ఎలా తయారు చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక్కసారి వీడియోని లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో మంచి వెజిటేరియన్ రెసిపీస్ మీకు త్వరలో అందిస్తాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.